హలో అందరికీ! ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఇన్ డీమార్ట్. సో, మీరు ఆల్రెడీ టైటిల్‌లో చూసే ఉండుంటారు. ఇంట్రోవర్ట్ కష్టాలు ఇన్ పబ్లిక్. సో, నాకు ఈ డీమార్ట్ ఈజీగా నేను మంత్‌కి ఒక 4, 5 టైమ్స్ వెళ్తూ ఉంటాను. చాలా అలవాటు ఈ డీమార్ట్ నాకు. అలాంటిది ఆఫ్టర్ ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒక వీడియో తీయాలి అని వెళ్ళినప్పుడు మాత్రం ఎంత అంటే ఏదో నన్ను కొండ మీద నుంచి కిందకి దూకేయమన్నంత భయంగా అనిపించింది. సో, ఒక వీడియో తీయడానికి, ఒక చిన్న షార్ట్ క్రియేట్ చేయడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డాను అనేది వామ్మో! ఈవెన్ ఈ మిర్రర్ షాట్ ఉంది కదా! ఇది తీయడానికి నేను ఒక 3, 4 టైమ్స్ కనీసం ఆ మిర్రర్ చుట్టూ తిరిగే ఉండుంటాను. ఎవరైనా ఉన్నారా లేదా అని చూసుకొని. ఎవ్వరూ లేరు కన్ఫర్మ్ అన్నప్పుడు మాత్రం వెళ్ళి ఒక 2, 3 సెకండ్స్ తీసేసుకొని గబగబా వచ్చేసాను. అంతా భయపడ్డాను ఆ రోజు నేను. నేనే ఇలాగనా? లేకపోతే మీలో కూడా ఇలాంటి వాళ్ళున్నారా? ఇంత భయపడేవాళ్ళు? నాకైతే వామ్మో! ఫుల్ షివర్. ఎవరైనా మీ ఫ్యామిలీ గానీ, ఫ్రెండ్స్ గానీ ఎవరైనా ఇలా ఉండుంటే గనక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా వాళ్ళ నేమ్‌ని కామెంట్‌లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో కదా! సో, నాకు ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అండ్ ఈ వీడియో చూస్తేనేమో ఇలా వచ్చింది. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థం కాదు. నేను ఎప్పుడు డీమార్ట్‌కి వెళ్ళనివ్వండి, ఎప్పుడు ఇదే జరుగుతది. వెళ్ళేది ఒక దానికి వెళ్తానా, తీసుకొచ్చేయి ఇంకొకటి తీసుకొస్తాను. ఒక్కొక్కసారయితే కావాల్సినవి కూడా మర్చిపోతాను. సో, అదే జరిగింది ఈరోజు కూడా. అయితే ఇలా నాలా మీలో కూడా ఎవరైనా ఉంటే గనక అవసరమైన వాటిల్ని మర్చిపోయి, అనవసరమైన వాటిని తీసుకొచ్చే వాళ్ళుంటే కామెంట్ చేయండి. అండ్ ఈసారి నేను వెళ్ళింది మాత్రం ఆయిల్, ఇంకా ఆవాలు, ఇంకా కొన్ని సామాన్ల కోసం. ఇవి నేను బయట తీసుకుంటే ఎంత అయ్యేది? 250 మ్యాక్సిమం. వాటి కోసం 2000 పెట్టి డీమార్ట్‌కి వెళ్ళాను. ఈవెన్ డీమార్ట్‌కి వెళ్ళడానికి మళ్ళీ నాకు ట్రావెలింగ్ ఛార్జెస్ ఒకటి. అనడం కాదు కానీ ఈ డీమార్ట్ వాడికి నేనెప్పుడో గట్టిగా రుణపడిపోయి ఉన్నానండి. ఇలా తీర్చేసుకుంటున్నాడు నాతో. అంతేగా!